గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నేడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సంతనూతలపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణకు రిక్షాలు, మద్దులూరు, మంగమూరు గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎండీఓ, ఎంఆర్ఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్మికులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ బయటికి రా. మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకు అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. సార్ అందరికి చూడండి. సార్ ఓకేనా? మేడం కొంచెం వెనక్కి జరగండి. మేడం కొంచెం వెనక్కి జరగండి. ఓకే. ఓకే సార్. అదిగో టెండర్ ఇచ్చినారు 25 లాస్ట్ ఇయర్ మనం ఒక పిహెచ్సికి ఎస్టిమేట్ పిహెచ్ రిపేర్ చేసుకున్న లైన్ ఎట్లా 16 అవుతుంది. ట్రాక్టర్లు, ట్రైసైకిళ్ళు పంచాయత్ కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా హరిబాబు గారు, మంగమూరి శ్రీను గారు, సుబ్బారావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో బాగా పరిశుద్ధంగా ఉండాలని, నీట్గా ఉండాలని అనేక చర్యలు తీసుకుంటా ఉన్నది. దాంట్లో భాగంగా ఈ ట్రైసైకిల్స్ అంటే పొడి చెత్త, తడి చెత్త, దాని తర్వాత ఇవన్నీ క్లీన్గా ఉంటే రోడ్లలో మామూలుగా ఏ విలేజ్ కానీ ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే నీట్గా రోడ్లు ఉంటే, నీట్గా ఆ విలేజ్ ఉంటే దానికి డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనందరికీ తెలుసు ఈ చెత్త వల్లనే చాలా జబ్బులు వస్తూ ఉంటాయి. కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కానీ, డ్రైనేజ్లు సరిగ్గా క్లీన్ చేయకపోతే వాటర్ కంటామినేషన్, లేకుంటే వర్షాకాలం వస్తే ఈ దోమలు, డెంగ్యూ ఇలాంటివన్నీ దీనివల్లనే చెత్త వల్లనే మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వము క్లీన్లీనెస్ బాగా స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమంలో ఇది ఒక భాగం. ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికంటే ప్రతి విలేజ్ నీట్గా ఉండాలా,
సూరేజ్ కానీ అన్ని క్లీనినెస్ ఉండాలనేది నాకు కూడా చాలా ఇష్టమైన కార్యక్రమం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మనము పాల్గొనే కార్మికులకు మరీ ముఖ్యంగా స్వీపర్లకి విపర్లకు ఖచ్చితంగా జీతాలు టైంకి ఇవ్వడానికి మనము దాన్ని మన టాప్ ప్రియారిటీగా తీసుకోవాలా. డబ్బులు లేవు అంటే సరిపోదు. వాళ్ళకి ఒక 3-4 నెలలకు ఉండే డబ్బులు పక్కన పెట్టి మిగతా కార్యక్రమాలు చేయాలనేది ప్రత్యేక నా మనవి. ఎందుకంటే చాలా తక్కువ జీతాలతో చాలా ఎక్కువ పనులు చేస్తూ ఉన్నారు, 6,000. సో అందుకని చాలా వాళ్ళకి మనం చాలా సహకరించి ఇచ్చే 6,000 కూడా ఇవ్వకపోతే అది ధర్మం కాదు, అది పాపం కింద వస్తుంది. సో మీరు ఖచ్చితంగా చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనమంతా ఆరంభాటాలు ఎక్కువైపోయి పట్టికేళ్ళు గిట్టికేళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు, డబ్బులు బాగా ఖర్చు పెట్టుకొని. నేను ప్రత్యేక మనవి ఏంటిదంటే ఏమైనా బర్త్డేలు ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఈ కార్మికులకు ఏదైనా డ్రెస్సులు ఇవ్వటం అలాంటివి చాలా బాగుంటుందని నా మనవి. ఎందుకంటే పెద్ద చేసే పనులు వీళ్ళకి కూడా ఆ ఊర్లో ఏదో 10 మందికి ఏదో ఇస్తే అది కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే అలా ఖర్చులో ఇది ఒక చిన్న ఖర్చు. సో బాగుంటుందని అలాంటి సంస్కృతి కూడా మనం తెచ్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశము. మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి అందరూ మీరు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు డ్రైనేజ్ క్లీనింగ్లు ఇలాంటివన్నీ ఒక డబ్బులు వేస్ట్ చేయకుండా కరెక్ట్గా మీరు చేయాలని నేను ప్రత్యేక కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కూడా మన కాన్స్టిట్యున్సీలో చూస్తే సంతనూతలపాడు చూస్తే దగ్గర 80% 90% సీసీ రోడ్లు అయిపోయినాయి అన్ని ఊర్లలో. అతి త్వరలోనే పూర్తిగా కంప్లీట్ చేశారు. దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మీద మనము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఊర్లో ఒక మంచి డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ పెద్ద కాలువ కట్టి దానికి అవుట్లెట్ ఎక్కడ వెళ్ళాలో అన్నీ ప్రత్యేకంగా ఇంజనీర్లు చేస్తే ఆ పని మీద నెక్స్ట్ 2 ఏళ్ళు ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరు ప్రత్యేకంగా అందరూ దృష్టి పెట్టి మేము కూడా వచ్చే టైంలో ఇవి కూడా ఏ విలేజెస్కి వెళ్ళినా కానీ దీని మీద దృష్టి పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి మన కార్మికులకు వీళ్ళందరికీ ఏదైనా మీరు ఏ సందర్భంలో కానీ సాయం చేస్తే మంచిదని ఇంకొకసారి మనం చేసుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కూడా స్పెషల్ ఆఫీసర్ పిలిపించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ రోజు ముందు క్లాప్ మిత్రాలు జీతాలు ఇచ్చిన తర్వాత ఏ వర్కులకైనా ఏ డబ్బులైనా ఇవ్వాల్సింది ముందు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇక్కడ అందరు అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళ జీతాలు క్లియర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏ వర్క్లైనా అది కూడా వర్క్స్ చేసిన వాటిలో కూడా సభాముఖం చెప్తున్నా 50% పేమెంట్ జరుగుతుంది. ఎందుకంటే టోటల్ పేమెంట్ జరగడానికి లేదు. సిపిఆర్ అక్కడ CFMSలో ఐడెంటిఫై చేస్తున్నాడు ఏ మండలంలో ఏ పంచాయతీ ఎట్లా డ్రా చేస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫీసర్ మీద నిఘా ఉంది. ఉన్నటువంటి అమౌంట్లో పార్షియల్గా డ్రా చేయటమే, అది కూడా దయచేసి నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది విషయం. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి చేత మరి ప్రారంభ కార్యక్రమాన్ని మేము ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.